పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Anvita, it's not just about building homes. At Anvita, it's about building happiness. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీవీ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ఇటు ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. వచ్చినట్లే వచ్చి మళ్ళీ జారిపోయింది నోబెల్ ప్రైజ్. ఇటు ట్రంప్తో నోబెల్ ప్రైజ్ గ్రహీత వెనిజువెలా విపక్ష నేత మచాడో భేటీ అయింది. ట్రంప్కు తన నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని భావించింది మచాడో. తమ దేశం కోసం ట్రంప్ చేస్తున్న కృషికి గుర్తుగా ఇటు నోబెల్ ప్రైజ్ ఇస్తున్నట్లు పేర్కొంది మచాడో. నోబెల్ ప్రైజ్ వస్తుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ట్రంప్. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే ఒక ట్విస్ట్, నోబెల్ కమిటీ ఒక ట్విస్ట్ ఇచ్చింది. నోబెల్ ప్రైజ్ని ఎవరికి పడితే వారికి ఇవ్వడం కుదరదంటూ ఇటు కమిటీ చెప్పుకొచ్చింది. ఒక్కసారి నోబెల్ ఇచ్చాక రద్దు చేయడం కానీ అలాగే ఇతరులతో దాన్ని పంచుకోవడం కుదరదంది ఆ కమిటీ. నోబెల్ కమిటీ నిర్ణయంతో ప్రస్తుతానికి ట్రంప్ షాక్లో ఉన్నాడు. నోబెల్ కోసం ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు ట్రంప్. తనకే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చాలాసార్లు బహిరంగంగా చెప్పుకొచ్చాడు. నేను ఒక శాంతి దూతని, ప్రపంచ దేశాలలో శాంతిని నెలకొల్పుతున్నది నేనే, ఇటు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పే ప్రయత్నం చాలాసార్లు చేశాడు. బహిరంగంగానే నోబెల్కి, పీస్ ప్రైజ్కి నేను అర్హుడను, ఖచ్చితంగా నాకే ఇవ్వాలి అంటూ చాలాసార్లు ఆయన వ్యాఖ్యానించాడు. ఓవైపు అన్ని దేశాలతో యుద్ధాలకు దిగుతూనే ఇంకోవైపు నేనే ప్రపంచ శాంతి దూతను అంటూ ట్రంప్ డైలాగులు వేశాడు. సో మొత్తం మీద అనుకోని ట్విస్ట్, ట్రంప్కి ఆ హానర్ వచ్చినట్టే వచ్చి జారిపోయింది. ఇప్పుడు వెనిజువెలాకు సంబంధించిన అపోజిషన్ లీడర్ మరియా కొరీనా మచాడో ఇటు ట్రంప్ని కలవడానికి వాషింగ్టన్కి వెళ్ళారు. వాషింగ్టన్లో ట్రంప్ని కలిసిన తర్వాత మా దేశం కోసం మీరు ఎంతో చేస్తున్నారు, అందుకు గాను మీకు సింబాలిక్గా ఈ నోబెల్ ప్రైజ్ని ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అతని చేతిలో పెట్టింది. కానీ ఇటు నోబెల్ కమిటీ మాత్రం చాలా క్లియర్గా మీరు మీ ప్రైజ్ని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయడానికి కుదరదు, ఖచ్చితంగా అది ఎవరికి ఇచ్చామో వాళ్ళు మాత్రమే, వాళ్ళ పేర్లు మాత్రమే ఉండిపోతాయి చరిత్రలో అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే మచాడో ఒక 2.5 గంటలు ఇటు ట్రంప్ని కలిసి అతనికి ఈ బహుమతినిచ్చి ఎలాగైనా వెనిజువెలా ప్రభుత్వాన్ని చేజిక్కించుకోవాలన్న ప్రయత్నం. అందుకే అతనికి ఆ ప్రైజ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతోపాటు మాట్లాడి ఆ 2.5 గంటల తర్వాత మీటింగ్ నుంచి బయటకు వచ్చినప్పుడు వీ క్యాన్ కౌంట్ ఆన్ ప్రెసిడెంట్ ట్రంప్, మనం ప్రెసిడెంట్ ట్రంప్ని నమ్మొచ్చు అంటూ ఆమె ప్రెస్కి చెప్పే ప్రయత్నం చేసింది. అలాగే తన సపోర్టర్స్ కొంతమంది తనను కలవడానికి అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ట్రంప్, అలాగే ట్రంప్ వీ కెన్ కౌంట్ ట్రంప్ అంటూ ఆమె నినాదాన్ని వాళ్ళతో చెప్పించే ప్రయత్నం కూడా చేసింది. ట్రంప్ అయితే ప్రస్తుతానికి దీనిపైన కామెంట్ చేయలేదు. కానీ ట్రంప్కి మనం ఒకసారి చూస్తే కనుక ఇటు వెనిజువెలా ప్రెసిడెంట్ మదూరోని అరెస్ట్ చేసిన తర్వాత ఇటు మరియా కొరీనా మచాడో గురించి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడు, మరియా కొరీనా మచాడో తనకి ఆ సత్తా లేదు, అలాగే తన దేశంలో తనకి ఆ రెస్పెక్ట్ కూడా లేదు, తన దగ్గర ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, సో తను వెనిజువెలాని ఏలలేదు అంటూ మొత్తానికైతే ఇప్పుడు ఎవరైతే యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే కొనసాగిస్తాను, ఇటు వెనిజువెలాకు సంబంధించిన విషయాలన్నీ కూడా యాక్టింగ్ ప్రెసిడెంట్తోనే మాట్లాడి తేల్చుకుంటాము అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. పాపం ఎంతో కాకా పట్టాలని తనకు వచ్చిన ఆ నోబెల్ ప్రైజ్ని కూడా తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ గతంలో మనం చూస్తే 2024లో వెనిజువెలాలో జరిగిన ఎలక్షన్స్లో ఇటు మదురో మీద గెలిచింది మచాడోనే. కానీ ఆ ఎలక్షన్స్ని ఇటు మచాడో గెలిచిన తర్వాత కూడా ఇటు మదురో ఆ ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేసి నేనే గెలిచాను అంటూ ఒక డిక్లరేషన్ ఇచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఇటు మచాడో ఎలాగైనా పవర్లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఒక నోబెల్ ప్రైజ్ని ఇటు ట్రంప్కి ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నోబెల్ కమిటీ మాత్రం ఇటు ట్రంప్కి అలాగే మచాడోకి వీళ్ళిద్దరికీ షాక్ ఇచ్చింది. 2024 ఎలక్షన్స్ తర్వాత ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం మదురోకు షాక్, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ట్రంప్కి కూడా షాక్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటారా, నోబెల్ కమిటీ ఏం చెప్పుకొస్తుంది,
నోబెల్ కమిటీ ఏం చెప్తుంది అంటే ఒక్కసారి ఒక వ్యక్తికి ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత లీగల్గా అది వాళ్ళకే బౌండ్ అయి ఉంటుంది, లీగల్గా వాళ్ళకే టై అయి ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి కానీ ఒక ఆర్గనైజేషన్కి కానీ ఇవ్వచ్చు. నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఒక ఆర్గనైజేషన్కి కానీ ఒక వ్యక్తికి కానీ ఇవ్వచ్చు. దీన్ని ఇంకొకరికి గిఫ్ట్గా ఇవ్వడం లేకపోతే ట్రాన్స్ఫర్ చేయడం ఇంకొకరి పేరు మీద అనేది జరగదు అంటూ నోబెల్ కమిటీ చెప్పుకొచ్చింది. అలాగే ఇలాంటి మెకానిజం ఏదైతే వేరే వాళ్ళకి ఇచ్చే మెకానిజం ఉందో ఆ మెకానిజం ఎగ్జిస్ట్ అవ్వదు అంటూ వాళ్ళు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఈ నోబెల్ పీస్ ప్రైజ్ ఒకటేసారి 3 వ్యక్తులకు కూడా ఇవ్వచ్చు, అలాగే ఒక ఆర్గనైజేషన్ కూడా ఇవ్వచ్చు. కానీ అది కమిటీ డిసైడ్ చేస్తుంది. మచాడోనో లేకపోతే ట్రంపో డిసైడ్ చేయడం కుదరదు. ఈ నామినేషన్స్లో అసలు క్వాలిఫై కూడా కాలేదు ట్రంప్. ఈ నామినేషన్స్లో అసలు క్వాలిఫై కూడా కాలేదు. జనరల్గా ఇలాంటి నామినేషన్స్లో ప్రపంచ దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, అలాగే యూనివర్సిటీస్కి సంబంధించిన ప్రొఫెసర్స్, హిస్టరీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.